హాయ్ ఫ్రెండ్స్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇది డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఏ, బీకామ్, బీఎస్సీ ఆర్ ఎనీ అదర్ గ్రూప్ అండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి కంపల్సరీ కావాల్సింది షార్ట్ హ్యాండ్ అండి. షార్ట్ హ్యాండ్ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా వీళ్ళు కంప్యూటర్ కూడా తెలిసి ఉండాలని చెప్పారు. సో హయ్యర్ గ్రేడ్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలని చెప్పేశారు. ఓకే, మళ్ళీ చెప్తున్నానంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో సరిపోతుంది. అదేవిధంగా షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి, టైపింగ్ తెలిసి ఉండాలి, హయ్యర్ గ్రేడ్, అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇక పోస్టులు వచ్చేసి మొత్తం 25 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని కోర్ట్ మాస్టర్స్ అండ్ పర్సనల్ సెక్రటరీస్గా పిలుస్తున్నారండి. సో ఓకే, ఇది టోటల్గా కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటారు. ఇక ద సెలక్షన్ ప్రాసెస్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ evaluated by test in shorthand English 180 words per minute. సో 3 minutes డ్యూరేషన్లో మీరు షార్ట్ హ్యాండ్ అనేది 180 పదాలు అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 150 పదాలు నిమిషానికి 4 నిమిషాల డ్యూరేషన్లో కంప్లీట్ చేయాలి ట్రాన్స్క్రిప్షన్ పైన అండ్ కంప్యూటర్లో. సో అదేవిధంగా 45 నుంచి 45 నిమిషాలు కూడా ఉంటుంది ఎగ్జామ్ అనేది. సో ద టెస్ట్ విల్ బి 100 మార్క్స్ ఈచ్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ 180 words per minute అండ్ 150 words per minute అండ్ 20 మార్క్స్ ఫర్ ఓవరాల్ ఇంటర్వ్యూ. ఇదండి. ఇక నెక్స్ట్ ద అలొకేషన్ ఆఫ్ పోస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఓపెన్ కేటగిరీ. సో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అదేవిధంగా ఓసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. సో ఇక్కడ చూడొచ్చు మనము కోర్ట్ మాస్టర్స్ అండ్ పర్సనల్ సెక్రటరీస్ టు హానరబుల్ జడ్జెస్ అండ్ రిజిస్ట్రార్స్. సో క్యాస్ట్ వైజ్గా చూసినట్లయితే మనకి ఓసీకి 12 పోస్టులు ఇచ్చారు, అందులో 4 ఉమెన్కి కేటాయించారు. బీసీఏకి 2 పోస్టులు ఇచ్చారు, 1 ఉమెన్కి. బీసీబీకి 2, 1 ఉమెన్కి ఇచ్చారు. సో బీసీసీకి 1. ఈ విధంగా టోటల్గా మనకి 25 ఖాళీలకు గాను 11 ఉమెన్కి వెళ్ళిపోతున్నాయి. ఓకే, సో అదేవిధంగా 14 పోస్టులు జనరల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ద రెమ్యునరేషన్ ఆఫ్ ద అబౌవ్ సెట్ పోస్ట్ విల్ 37,100 రూపీస్. సో 37,100 రూపాయల జీతం అనేది పే చేయడం జరుగుతుంది మీకు. సో మినిమం ద టైమ్ స్కేల్ పే ఆఫ్ ద పోస్ట్ కోర్ట్ మాస్టర్ యాజ్ పర్ ద రివైజ్డ్ పే స్కేల్ 2015 వితౌట్ ఎనీ అలవెన్సెస్. ఓకే, సో ద టెన్యూర్ ఆఫ్ అపాయింట్మెంట్ విల్ బి ఇనిషియల్లీ ఫర్ పీరియడ్ ఆఫ్ 2 years అండ్ మే బీ ఎక్స్టెండెడ్ బై అనదర్ 1 year సబ్జెక్ట్ టు సూటబిలిటీ అండ్ ఫిట్నెస్ ఆఫ్ ద క్యాండిడేట్. సో మీకు 2 సంవత్సరాల పాటు ఈ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ అవసరమైతే మిమ్మల్ని ఇంకో సంవత్సరం పొడిగించేదానికి కూడా అవకాశం ఉంది. సో అయితే హైకోర్ట్ మే రివోక్ ద కాంట్రాక్టువల్ అపాయింట్మెంట్ ఆర్ డిస్కంటిన్యూ ద కాంట్రాక్ట్ బై గివింగ్ 1 month's notice in writing. The employee may also discontinue the contractual appointment by giving 1 month period. ఓకే, సో ఎవరైనా రిజైన్ చేయాలనుకున్నా, సో లేదా వాళ్ళే డిస్మిస్ చేయాలన్నా మిమ్మల్ని, సో 1 monthకి నోటీస్ అనేది ఇస్తారంట. అంతలోపల మీరు వేరే జాబ్ వెతుక్కోవాల్సి ఉంటుంది. సో ఇది దాని అర్థం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ సో ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ షల్ బి మేడ్ అండర్ రూల్ 9 ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ద పర్సన్స్ అపాయింటెడ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ షల్ ఎగ్జిక్యూట్ అన్ అగ్రిమెంట్ ఆన్ ఏ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ 110 rupees with 2 witnesses and submit the same at the time of reporting to duty agreeing the terms and conditions of the contract. సో మీరు 110 రూపాయల బాండ్ తీసుకోవాలి, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ అనేది తీసుకొని వాళ్ళకి అగ్రిమెంట్ రాసివ్వాల్సి ఉంటుంది. సో ద క్యాండిడేట్ షుడ్ possess all the requisite qualification as indicated below. సో మన క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్సీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. సో 180 words per minute అనేది షార్ట్ హ్యాండ్ తెలిసి ఉండాలి. అదేవిధంగా ఈ పాస్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ అంటే హయ్యర్ గ్రేడ్ టైపింగ్ తెలిసి ఉండాలి. సో ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్ ప్రాసెసింగ్ కంప్యూటర్ స్కిల్స్ అనేది తెలిసి ఉండాలి. ఇక ఏజ్ చూసినట్లయితే మనకి 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మన ప్రిస్క్రైబ్డ్ యాజ్ అబౌవ్ రైజ్డ్ బై 5 years టు ద క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే 5 సంవత్సరాలు సడలింపు అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఫీజు మీరు ఎంత పే చేయాలంటే ఓసీ, బీసీలు అయితే 750 రూపాయలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలు అయితే 350 రూపాయలు పే చేయాలి. ఇక వీళ్ళు ఈ అమౌంట్ అనేది ఎలా పే చేయాలంటే డీడీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. ద రిజిస్ట్రార్ అడ్మినిస్ట్రేషన్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. సో హైకోర్ట్ బ్రాంచ్ నేలపాడు అమరావతి. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్రాంచ్ తీయాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఒక్కసారి పే చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో మీకు రిటర్న్ అనేది ఇవ్వరు.
ఇక నెక్స్ట్ ద అప్లికేషన్స్ షల్ బి సబ్మిటెడ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా విత్ 3 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోస్, 1 photograph to be pasted at the right top corner of the application duly attested by gazetted officer, and other 2 photographs to be pasted on the hall ticket original and duplicate. సో మీకు కింద అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్లో ఫస్ట్ భాగంలో మనకి ఫోటో కనిపించాలి, అదేవిధంగా రెండో కాపీ వచ్చేసి ఒరిజినల్ డూప్లికేట్ హాల్ టికెట్ల పైన ఇంకొక ఫోటో కనిపించాల్సి ఉంటుంది. సో టోటల్గా 3 కాపీలు అనేది ఫోటోలు అతికించాల్సి ఉంటుంది. దాంతోపాటు అప్లికేషన్తో మీరు మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేది జత చేయాల్సి ఉంటుంది. సో 10th మార్క్ లిస్టు, డిగ్రీ మార్క్ లిస్టు, షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్స్, టైప్ రైటింగ్ సర్టిఫికేట్స్, ఒకవేళ కంప్యూటర్ ఉంటే కంప్యూటర్ సర్టిఫికేటు, మీరు అదర్ క్యాస్ట్ అనేట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక ద డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ షుడ్ బి సెంట్ డ్యూలీ superscribing on the envelope as application for the post of court masters, coast matters and personal secretariats. సో ఇది మీరు పైన రాయాల్సి ఉంటుంది ఎన్వలప్ పైన. సో ద హానరబుల్ జడ్జెస్ అండ్ రిజిస్ట్రార్స్ అలాంగ్ విత్ డీడీ సెల్ఫ్ అటెస్టెడ్ ఎన్వలప్ 30 rupees పోస్ట్ స్టాంప్స్ అడ్రస్ టు ద రిజిస్ట్రార్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేలపాడు, అమరావతి, గుంటూరు డిస్టిక్. సో 21/7/2021 లోపల మీరు పంపించాల్సి ఉంటుంది. సో 30 రూపాయల స్టాంపులు అనేది మీ కవర్ అతికించాలి, మీ సర్టిఫికేట్లన్నీ అందులో పెట్టేసి మీ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. సో ద అప్లికేషన్స్ రిసీవ్డ్ వితౌట్ ఎన్క్లోజర్స్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్. సో కాబట్టి సర్టిఫికేట్లన్నీ మీరు ఇక్కడ చెప్పిన ప్రకారం పంపించాలి, లేకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి టీఏడిఏ అన్నీ, ఇంకోటి టీఏడిఏ విల్ బి పెయిడ్ టు ద క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్. సో నో టీఏడిఏ అంటే మీకు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కానీ రిటర్న్ ఎగ్జామ్ కానీ ఎటువంటి టీఏలు కానీ డిఏలు కానీ పే చేయము, మీ సొంత ఖర్చులతోనే రావాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఓకే, ఇక నెక్స్ట్ అప్లికేషన్ అనేది కింద ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్లో మనం ఇక్కడ ఇచ్చారు కదా, స్పేస్ ఫర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్. సో ఇక్కడ ఫోటో కనిపించి ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం చేయించాలి. ఇక మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి అదేవిధంగా మీ సంతకం అనేది ప్లేస్ వచ్చి మీ ఊరి పేరు, అదేవిధంగా కింద మీరు పంపించే డేట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అంటే టైప్ చేసి లేదా ఫిలప్ చేసి పంపించాలి. అదేవిధంగా ఇక్కడ ఒక అఫిక్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఉంది కదా, ఇక్కడ ఒక ఫోటో అతికించాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ ఒక ఫోటో అతికించాల్సి ఉంటుంది. సో టోటల్గా 3 ఫోటోలు ఇక్కడ అతికించాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. ఇంకా ఇన్స్ట్రక్షన్ చూసినట్లయితే ఐడెంటికల్ కాపీస్ ఆఫ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అప్లికెంట్ ఆర్ టు బి అఫిక్స్డ్ డీటెయిల్డ్ ఇన్ ద నోటిఫికేషన్. సో షార్ట్ హ్యాండ్ బుక్స్, వైట్ పేపర్స్, షార్ట్ హ్యాండ్ పెన్సిల్స్ అండ్ కంప్యూటర్స్ విల్ బీ అరేంజ్డ్ బై ద రిజిస్ట్రీ. సో మీరు షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు వాళ్ళే అన్నీ అరేంజ్ చేస్తారు. షార్ట్ హ్యాండ్ బుక్స్ అయితేనేమి, పేపర్స్ అయితేనేమి, పెన్సిల్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా వాళ్ళతోనే అరేంజ్ చేయబడుతుంది. ఓకే, అప్లికెంట్ మస్ట్ రీచ్ ద ఎగ్జామినేషన్ హాల్ హాఫ్ అన్ అవర్ బిఫోర్. ఓకే, అడ్వాన్స్గా మనము ఒక గంట ముందుగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆఫ్టర్ commencement of the examination, no candidate will be permitted to enter into the examination hall. ఇక ఐడెంటిఫైల్ కాపీస్ ఇవన్నీ ఓకే ఇందాక చెప్పాను ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.